హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వాణి రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి ఎంతో రుచిగా పైన కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండే స్వీట్ కార్న్ వడలు చేసుకునేటప్పుడు ఎక్కువగా స్వీట్ కార్న్తో చేసిన వడలు ఆయిల్లో వేస్తే విరిగిపోతూ ఉంటాయి కదా. మరి అలా విరిగిపోకుండా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి వీడియోని కొనసాగిద్దాం. కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒలిచిన 2 కప్పుల స్వీట్ కార్న్ గింజలు తీసుకోవాలి. 3 లేదా 4 పచ్చిమిరపకాయలను వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. సన్నగా తరిగిన అల్లం ముక్కలు కొన్ని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు ఆకును వేసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు మిశ్రమాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా బియ్యం పిండి వేసుకున్నాను. దాంతోపాటు తరిగిన కొత్తిమీర ఆకును వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొన్ని. నేను ముందుగా తీసుకున్న బియ్యం పిండి సరిపోలేదు, అందుకనే మరొక 1/2 కప్పు బియ్యం పిండిని కొద్దిగా వేసుకుంటూ వడపిండి కంటే కొద్దిగా గట్టిగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ పేపర్ పైన ఆయిల్ని అప్లై చేసుకొని మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని వీడియోలో చూస్తున్న విధంగా మరీ పల్చగా మరీ మందంగా లేకుండా వత్తుకోవాలి. ఇప్పుడు ప్లాస్టిక్ పేపర్ పై నుండి వడను నిదానంగా చేతిలోకి తీసుకొని కాగుతున్న మీడియం హీట్ ఆయిల్లోకి ఆయిల్ పైన పడకుండా నిదానంగా వేసుకోవాలి. ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీడియం హీట్ ఆయిల్లో మాత్రమే కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న వడలని ఆయిల్ పూర్తిగా తీసేసుకోవాలి. ఇలా మనం పూర్తిగా ఆయిల్ని తీసేసుకోవాలి. ఒక ఫ్యూ సెకండ్స్ మనం వీడియోలో చూస్తున్న విధంగా ఆయిల్ని తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ లేదా న్యూస్ పేపర్లోకి మార్చేసుకోవాలి. ఇదే విధంగా మనం తయారు చేసుకున్న వడలని కాగుతున్న మీడియం హీట్ ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్లోకి కాల్చేసుకోవాలి. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. స్వీట్ కార్న్తో చేసుకునే ఈ వడలు ఆరోగ్యంతో పాటు రుచి కూడా. మనం ఆయిల్లో చేసుకున్నప్పటికీ కూడా ఆయిల్ పూర్తిగా తీసేసుకుంటాం కాబట్టి మరీ అంతగా మన హెల్త్కి ఎఫెక్ట్ ఉండదు. అలాగని మీరు ఆయిల్ ఫుడ్ని ఎక్కువగా తినమని నేను చెప్పట్లేదు, కానీ ఆయిల్ ఫుడ్లో చేసుకున్న వంటలను కూడా మనం ఆయిల్ లేకుండా ఇలా పూర్తిగా తీసేసుకొని అప్పుడప్పుడు రుచిగా ఎంజాయ్ చేయవచ్చు. మరి వడను ఈ విధంగా కూడా మీరు వేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్